ఫస్ట్ టనల్ ఇది. ఫస్ట్ టనల్ 44 కిలోమీటర్లు ఉంటుంది. ఇది శ్రీశైలం రిజర్వాయర్ ఇక్కడ ఇట్లుంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి టనల్కు నీళ్లు ఇట్లా తీసుకుంటారు. ఇది అయితే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి లెవెల్ అనేది 85 ఫీట్ ఉంటుంది. ఓకే, ఫీట్లలో లెక్క పెడతారు. ఈ టనల్ బాటమ్ స్టార్టింగ్ లెవెల్ బాటమ్ ఏంటంటే 824 ఫీట్లో ఈ టనల్ ఉంటుంది. 824 ఫీట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టనల్ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లెవెల్ ఎంత ఉన్నది శ్రీశైలం, ఇది పూర్తి స్థాయి లెవెల్ 848 ఉన్నది ప్రజెంట్ వాటర్ లెవెల్. ఓకే, 845 లెవెల్ ఉన్నది. 845 లెవెల్ ఉంది కాబట్టి 824 కదా, 824 కాబట్టి దాదాపు ఒక 20 ఈ టనల్ మీద ఈ పర్కులేషన్ ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎఫెక్ట్ ఉంది దీనిలో. ఈ టనల్ పైన రిజర్వాయర్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే రిజర్వాయర్ లెవెల్ టనల్ లెవెల్ పైన ఉంది. 848 ఉంది, 848 ఇది 824 కాబట్టి 24 ఫీటు కొంత వాటర్ టేబుల్ ఇక్కడ అంటే రిజర్వాయర్ లెవెల్ హయ్యర్ ఉంది ఈ టనల్ పైన. ఒక కారణం దీనికి నేను చెప్తా. దీని తర్వాత ఇక్కడ ఈ మొదటి టనల్ కంప్లీట్ అయినాక దీన్ని టీబీఎస్ సిస్టమ్ ద్వారా చేసారు. టీబీ అంటే టనల్ బోరింగ్ మిషన్ సిస్టమ్ ద్వారా చేసారు. అయితే ఇది కొత్త టెక్నాలజీ. ఈ టీబీఎం మిషన్ ఏం చేస్తారంటే ఈ రెండు సైడ్లో టీబీఎం మిషన్ పెడతారు. ఫస్ట్ ఇక్కడికి ఒక మిషన్ పెడతారు. ఇక్కడికి ఒక మిషన్ పెట్టినప్పుడు ఇది ఇక్కడికి తవ్వుకుంటూ వస్తుంది. తర్వాత ఇక్కడికి కూడా ఇది ఒక మిషన్ పెడతారు. ఇక్కడికి ఇది తవ్వుకుంటూ పోతుంటుంది ఈ సైడ్. ఇది ఎగ్జిట్, ఇది ఎండ్. రెండు మిషన్లు తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు క్రమంలో ఏమైందంటే రెండు తవ్వుకుంటూ ఇది మీరు అన్నట్టు ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఇది ఇన్లెట్, ఇది ఇన్లెట్, ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఇది అవుట్లెట్ టనల్ ఇది. అయితే ఈ రెండు మిషన్లు ఇక్కడికి ఒక మిషన్ తవ్వుకుంటూ వచ్చేసినాయి. రిమైనింగ్ ఎంత ఉన్నాయంటే అంతా 9.5 కిలోమీటర్సే ఉంది ఇప్పుడు రిమైనింగ్, అంటే బ్యాలెన్స్. అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళి ఒక 20 కిలోమీటర్లు తవ్వడం కంప్లీట్ అయింది. 20 km తవ్వడం కంప్లీట్ అయింది. ఇక్కడికి వెళ్ళి కూడా ఒక 11.5 కిలోమీటర్లు తవ్వడం కంప్లీట్ అయింది. ఈ రిమైనింగ్ ఏంటంటే 9.5 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడికి వెళ్ళి. అయితే 9.5 ఈసారి ఏం చేశారంటే ఈ శ్రీశైలం టనల్ నుంచి స్టార్ట్ చేశారు. శ్రీశైలం దగ్గరికి వెళ్ళి కెనల్ మొన్న 22వ తారీఖు నాడు ఈ టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా నల్లమల ఫారెస్ట్ ఏరియా. సుమారుగా ఈ టనల్ పైన దాదాపు ఒక 400 to 500 మీటర్స్ హైట్ ఉంటుంది. మళ్ళీ నల్లమల ప్రాజెక్ట్స్ ఇది ఒక 1/2 కిలోమీటర్ డౌన్లో ఈ టనల్ ఉంటుంది. ఇంచుమించు 1/2 కిలోమీటరు లోపల ఉంటుంది టనల్ ఇది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే 22వ తారీఖు నాడు ఇది ఫస్ట్ టనల్ నేను చెప్తా. తర్వాత ఇది అవుట్లెట్. తర్వాత ఈడొక రిజర్వాయర్ నిర్మాణం చేశారు. దీని తర్వాత ఇది నక్కలగండి ఏరియా అంటారు దీన్ని. ఇదొక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఏంటంటే ఇది డిండి రిజర్వాయర్ అంటారు దీన్ని. డిండి ప్రాజెక్ట్, డిండి రివర్ ఇట్లా పోతుంది. ఇది నాగార్జున సార్ పోతుంది డిండి పోయి లాస్ట్ నాగార్జున సార్లో కలుస్తుంది డిండి. డిండి రివర్ ఇట్లా పోతుంటుంది. డిండి రివర్కు మళ్ళీ దీని మీద ఒక బ్యాలెన్స్ రిజర్వాయర్, దీన్ని నక్కలగండి అంటారు. దీన్ని నక్కలగండి రిజర్వాయరు. ఇది 7.5 TMCల కెపాసిటీతో నేను చేపట్టారు దీన్ని. ఇది కంప్లీట్ అయింది. దీని తర్వాత ఇది డిండి ప్రాజెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ మాల్ డిండి అని ఉంటుంది. డిండి ప్రాజెక్ట్ ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు మాల్ డిండి అంటారు. ఈ డిండి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది డిండి ప్రాజెక్ట్. ఇది డిండి నుంచి డిండి రివర్ అంటారు. డిండి రివర్ అంటారు దీన్ని. డిండి రివర్ ఇక్కడ క్రాస్ అవుతుంది టనల్ అవుట్లెట్. క్రాస్ అయిన కాడు మళ్ళీ ఒక రిజర్వాయర్ నిర్మాణం చేశారు 7.5 TMC. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది SLBC కంప్లీట్ అవుతుంది, ఈ వాటర్ కూడా రిజర్వాయర్లకు వచ్చేస్తాయి. ఇళ్ళకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ రిజర్వాయర్ 7.5 TMCలతో పెద్దదే. 7.5 TMC. మన ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఓన్లీ 1 TMC కూడా కాదు కెపాసిటీ. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ 1 TMC కూడా కాదు, అది 30 TMC. అంటే ఇది 7.5 TMCలు పెద్ద రిజర్వాయర్. ఇక్కడ వచ్చిన నీళ్ళు ఇక్కడ స్టోర్ అవుతాయి. స్టోర్ అయ్యి మళ్ళీ ఒకటి సెకండ్ టనల్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెకండ్ టనల్ స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ టనల్ ఓన్లీ 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్స్. అయితే ఇది డీబీ సిస్టమ్, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ సిస్టంలో చేసారు. ఎందుకంటే ఇది టనల్ బోరింగ్ మిషన్ కాదు. ఇటు సెకండ్ టనల్ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఇది పెళ్లిపాకలు అంటారు దీన్ని. ఈ మళ్ళీ ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నుంచి అప్పుడు ఇక్కడ ఇది కెనాల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అక్కనంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మాణం చేశారు.